ప్రస్తుతం భారతీయ స్టాక్ మార్కెట్లలో సాగుతున్నది కరెక్షనా లేక ఎన్నికల టెన్షనా? ఏప్రిల్లో లోక్సభ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఈ 3 నెలలు స్టాక్ మార్కెట్లలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. గత కొంతకాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు నమోదు చేస్తూ ముందుకు దూసుకెళ్లాయి. అదే సమయంలో ఇన్వెస్టర్లకు భారీ ఎత్తున లాభాలను తెచ్చిపెట్టాయి కూడా. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1300 పాయింట్లు పైగా నష్టాలతో కొనసాగుతుంది. ఈ ఎన్నికల సీజన్లో మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు తప్పవని ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. సహజంగా ఎప్పుడైనా సరే ఎన్నికల సమయంలో స్టాక్ మార్కెట్లు ఆచితూచి వ్యవహరిస్తాయనే విషయం తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లు భారీ ఎత్తున పెరిగి ఉన్నందున మరింత ముందుకు సాగటం కష్టమని, సాధారణ కరెక్షన్తో పాటు ఎన్నికల టెన్షన్ కూడా మార్కెట్లపై ఉండటం సహజమనే చెప్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ఈ 3 నెలల కాలం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం